ఆదోని అర్బన్ కి సంబంధించినటువంటి పట్టణానికి సంబంధించినటువంటి జగనన్న కాలనీలకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ఉన్నాను. ఇది మండగిరి పంచాయతీలో వస్తుంది. మనకి సుమారుగా నేను తీసుకున్న సమాచారం ప్రకారంగా 170 ఎకరాలు ఇక్కడ ప్రొక్యూర్ చేసినారు. 170 ఎకరాలు పొలాలని, అగ్రికల్చరల్ ల్యాండ్ ని ప్రొక్యూర్ చేసినారు. అప్పట్లోనే ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఈ సర్వేలు చేసిన సందర్భంలో ఈ భూమిలో ఇళ్లు కట్టుకోవడానికి యోగ్యమైనది కాదు అని అప్పట్లోనే సర్వేలు చెప్పినారు. అందరూ కూడా, ప్రజలు కూడా చెప్తున్న సందర్భంలో వాళ్ళు ఏం పట్టించుకోకుండా 170 ఎకరాలు ఇక్కడ తీసుకున్నారు. దీనికి ఎటువంటి అథెంటికేషన్ లేదు. ఎక్కడా కూడా ఈ అధికారికంగా ఇది చాలా అంటే ఇల్లు కట్టు, ఎవరికైనా పేదవాడికి నరేంద్ర మోదీ గారు ఇల్లు ఇస్తే 100 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటాడు. కానీ ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుందో తెలియదు మనకి. అంటే వీళ్ళు కట్టే విధానము, వీళ్ళు తీసుకున్న పొలం, వీటిని చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇంత ముందే నేను మీకు పునాదులు ఎలా కట్టారని చూసాను. చిన్న గుంత తవ్వి దాంట్లో కొంచెం సిమెంట్ వేసి 4 రాడ్లు పెట్టి దాని మీద పునాదులు పెట్టేసామంటున్నారు, భీములు వేసామంటున్నారు. తర్వాత కాస్త ఆ భీముల మీద కన్స్ట్రక్షన్, అది నేను అడుగుతున్నాను కదా, ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 1, 2, 3 4 ఇక్కడ ఉన్నాయి. దీని తర్వాత ఆ వెనకాల కనిపిస్తున్నవి, ఈ వెనకాల కనిపిస్తున్నవి ఇళ్ళు మనకు కనిపిస్తానా, ఇది ఇళ్ళు పూర్తి చేసామంటున్నారు. మీరు చూడండి ఎంత నాసిరకంగా ఉన్నాయన్న విషయాన్ని. సరే ఓన్లే ఇవన్నీ నేను చెప్పే విషయం ఏంటంటే, మొట్టమొదటిది ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో, ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో జరిగినటువంటి అవినీతి. 1 ఎకరా 13,50,000 రూపాయలు చెప్పున ప్రభుత్వం కొన్నట్టుగా మనకి రికార్డుల్లో చెప్తా ఉంది. కానీ ఈ పొలాన్ని 4-5 లక్షల రూపాయలు విలువ చేసే పొలాన్ని ఎస్టిమేషన్లు పెంచి 13,50,000కు పెంచి కోట్లాది రూపాయల్ని ఎవరైతే స్థలందారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే. ఇది 3-4 లక్షల రూపాయలు చేసే స్థలాన్ని 13,50,000 చేసి ఆ డబ్బులన్నీ కూడా రైతుల దగ్గర నుంచి, రైతులకు మాత్రం 3-4 లక్షల రూపాయలు ఇచ్చారు. మిగతా డబ్బులంతా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి కొట్టేశాడు. ఇక రెండో విషయానికి వస్తే, ఇది స్కీమ్ ఎట్లాంటిది అంటే, స్థలం ఇచ్చిన తర్వాత, ప్లాట్ ఇచ్చిన తర్వాత లేదా పట్టా ఇచ్చిన తర్వాత మనం అప్లై చేస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,50,000 రూపాయలు వస్తుంది. 30,000 రూపాయలు పెట్టి నరేగా నిధుల కింద రోడ్లు వాటిని వేయాల్సి వస్తుంది. మిగిలిన కరెంట్ కానీ, డ్రైనేజ్ కానీ, ఈ సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు, ఆర్భాటం 10,000 పట్టాలు ఇచ్చామని ఆర్భాటంగా ప్రకటించారు 4 ఏళ్ల కిందట. 2 ఏళ్ల కిందట ఓ మాయాజాలం చేశాడు ఈయన. 5,000 మందికి ఇల్లు కడుతున్నాం ఇక్కడ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు, హడావిడి చేశారు, పత్రికల్లో అంతా రాసుకున్నారు. సంతోషమే. 5,000 ఇల్లు కట్టడానికి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ, ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ, ఇది ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీని తీసుకొని వచ్చి 5,000 ఇల్లు కట్టే కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చినాడు. ఆయన ఇవ్వడానికి లేదు కదా, లబ్ధిదారులు 5,000 మందిని పిలిపించి, ఆ సచివాలయాలకి పిలిపించి వాలంటీర్ల ద్వారా మీరు అగ్రిమెంట్లు ఇవ్వండి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి అనే ఆయన కంపెనీకి అగ్రిమెంట్లు చేయించినారు. కొత్త అకౌంట్, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినారు. ఐసిఐసి బ్యాంక్ లో 5,000 అకౌంట్లు ఓపెన్ చేసినారు. అంటే ఈ ప్రధానమంత్రి పంపించేటువంటి ఈ ఇళ్లకు డబ్బులన్నీ కూడా అకౌంట్ లో పడతాయి అనే విధంగా తయారు చేశారు. దాంట్లో పడిన డబ్బుల్ని ఆటోమేటిక్ గా వాళ్ళు తీసుకునేసేలాగా ఏర్పాట్లు బ్యాంకులో అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడే చేసుకున్నారు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఏ స్టేజ్ లో, ఇప్పుడు నాకు కనిపించిన ఈ రికార్డ్స్ ప్రకారంగా అయితే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. 2 సంవత్సరాల తర్వాత ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. సంతోషం. అయిపోయిన తర్వాత ఒక్కొక్క స్టేజ్ను బట్టి డబ్బులు పడతాయి అకౌంట్లోకి, ఆ లబ్ధిదారుల అకౌంట్లోకి. సో ఏ స్టేజ్లో, ఇప్పుడు ఆ పునాదుల స్టేజ్ లో ఉంది, దానికి కొంత డబ్బులు. ఈ స్టేజ్ లో ఇప్పుడు ఇక్కడ దాకా లేచిన గోడలు ఒక స్టేజు, మీరు అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కనిపిస్తా ఉంది, ఇల్లు కనిపిస్తా ఉంది, దానికి ఒక రేటు, ఈ రకం రేటుకి ఇస్తాం. నా ప్రశ్న ఏంటంటే అంటే, లబ్ధిదారులకి అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడు, ఈ రోజు కూడా చాలా మంది లబ్ధిదారులతో నేను మాట్లాడినాను, వాళ్ళకు ఏటీఎం కార్డులు ఇవ్వలేదు, చెక్ బుక్లు ఇవ్వలేదు, వాళ్ళ సంతకాలు ఆటో డెబిట్ పెట్టుకున్నారు. అంటే ఆ అకౌంట్లో ఎంత డబ్బులు పడితే అంత వాళ్ళకి వెళ్ళిపోయేలాగా పెట్టుకున్నారు. సో వాళ్ళకి తెలియదు పాపం ఎంత డబ్బులు ప్రధానమంత్రి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు, ఎంత జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతుందని కూడా పాపం తెలియదు వాళ్ళకి. చాలా మంది లబ్ధిదారులు అసలు ఎవరికి తెలియదు, వాళ్ళకి కనీస సమాచారం కూడా లేదు. సో ఏ స్టేజ్ లో ఉంది, వీళ్ళు అధికారులతో కుమ్ముక్కై
అధికారులు రాసేస్తారు. ఆ మొండి గోడలు ఉన్నప్పుడు కూడా ఈ నేను నిలబడుకున్నటువంటి మొండి గోడలు ఉన్నది కూడా ఇల్లులాగా ఇల్లు ఉండదు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ తెలిస్తే పాపం లబ్ధిదారుల పరిస్థితి ఏంటి? లబ్ధిదారులకు సగంలో మొండి గోడలతో ఉండిపోయినటువంటి ఇళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు సగం పూర్తయిన ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. 170 ఎకరాల్లో 5,000 ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో దీన్ని ఎలా చేయాలా? లబ్ధిదారుడు ఎవరిని అడుగుతాడు? పోయి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని అడిగినాడు అనుకో, నాకేం సంబంధం లేదు, మీరు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్నారు, దానికి డబ్బులు పోయినాయి అంటాడు. జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అంటే ఎవరి దగ్గర పోతారు పాపం లబ్ధిదారులు? అది ఎవరో కాదు, సాయి ప్రసాద్ రెడ్డి సొంత కంపెనీలు అయి ఉండొచ్చు, ఎవరికి తెలుస్తుంది? ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు ఈ 5,000 మందికి. సో ఈ రకంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దీని మొత్తానికి లబ్ధిదారుడు ఎవరు అంటే ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. స్థలం కొనడంలో డబ్బు సంపాదించినాడు. ఇప్పుడు కాంట్రాక్టర్ పేరు మీద ఆయన సొంత కాంట్రాక్టర్లు పెట్టుకొని ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ తీసుకొని ప్రజలకు నేరుగా నరేంద్ర మోదీ వేస్తున్న డబ్బుల్ని కొట్టేస్తా ఉన్నాడు. తర్వాత కూడా కాంట్రాక్ట్ నాతో ఉంది అనే పేరు మీద ఆ కంపెనీ ఈ లబ్ధిదారులు బయటపడలేరు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోతా ఉన్నాయి. బయట ఎట్ట పడతాడు లబ్ధిదారుడు? జీవితకాలం నాకు అర్థమైనంత వరకు కూడా ఈ 5,000 మంది ఎవరైతే లబ్ధిదారులు ఇళ్ల కోసం డబ్బులు కట్టేశారో వాళ్ళ జీవితకాలం వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశమే లేదు. ఆ రకమైన చక్రబంధనంలో ఇరుక్కుపోయారు 5,000 మంది కూడా. వాళ్ళని ఇప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు, ఎలక్షన్లు కదా మాకు ఓటీ అంటాడు, నేను చెప్పినట్టు చేయాలంటాడు, మా మీటింగులకు రావంటాడు, ఎవరన్నా ఎదిరిస్తే వాడి మీద పోలీస్ కేసులు పెడతాడు. ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. సో ఈ కుంభకోణం ప్రజలకు తెలియాలి, ఆదోని ప్రజలకు కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వ డబ్బులండి, ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరివి? ప్రజల డబ్బులే. ప్రజల డబ్బుల్ని లబ్ధిదారుల పేరు మీద ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనే విషయాన్ని చెప్పడానికే నేను ఈ సమాచారం అంతా తీసుకొని లబ్ధిదారులతో అంతా మాట్లాడి ఈరోజు సైట్ విజిట్కి వచ్చాను. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఎమ్మెల్యే అన్నవాడు పేదవాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకోవచ్చా? ఎమ్మెల్యే అన్నవాడు లబ్ధిదారు ఎవరైతే నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇళ్లు కట్టించేటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఈ విధంగా దుర్మార్గపు ఆలోచనలతో డబ్బు సంపాదించుకునే వస్తువులాగా మార్చుకోవచ్చా? ఇది ఈరోజు ప్రశ్న. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాల్సి ఉంది. సాయి ప్రసాద్ రెడ్డి అసలు స్వరూపాన్ని చూపించడానికి మాత్రమే నేను మీ అందరి ముందు నిలబడుకోవాలి. సరే కూడా 5,000 ఇళ్ళు అండి, 5,000 ఇళ్ళు ₹1,00,000 కూడా తీసుకోండి కదా, 50 కోట్లు అయిందా కదా? 50 కోట్లు కాంట్రాక్టర్కి దగ్గర పోయి ఉంటుంది. దాంట్లో ఈయనకి ఎంత కమిషన్ వచ్చి ఉంటుందో మనకెలా తెలుస్తుంది కదా? ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను గెలిచిన, నేను ఎట్లాగూ 10 రోజుల్లో ఎమ్మెల్యే అవుతాను. అయిన వెంటనే నేను ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని అవసరమైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా అడుగుతాను. పూర్తిగా సమాచారం కోసం సిబిఐ ఎంక్వైరీ చేస్తేనో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు ప్రజల కళ్ళ ముందుకు వస్తాయి. ఎంత డబ్బులు కొట్టేశారు, ఎంత డబ్బులు తినేశారు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనే విషయాన్ని మనం ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్ పెడతాను నేను ఎమ్మెల్యే అయిన వెంటనే. అదే సందర్భంలో ఈ 5,000 మందికి ఎలా ఇళ్లు పూర్తి చేయించాలనే విషయాన్ని కూడా నేను తీవ్రంగా అందరినీ లబ్ధిదారులందరినీ పిలిచి ఎమ్మెల్యే అయిన వెంటనే అందరికి మాట్లాడి ఒక్కొక్క అకౌంట్లో ఎంత డబ్బులు డిడక్ట్ అయినాయి, ప్రభుత్వం ఎంత వేసింది, ఇంత ట్రాన్స్పరెంట్ గా నేను పారదర్శకంగా చేసి ఈ ఇళ్ళు ఎలా పూర్తి చేయాలా అనే విషయం కూడా నేను సీరియస్ గా ఆలోచన చేసి పూర్తి చేస్తాను. సో ఈ ఇంటికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఇక్కడ అవినీతి జరుగుతుందనే విషయం తెలిసి కూడా మీ బీజేపీ నాయకులు ఇంతవరకు ఎందుకు ఊరికే ఉన్నారంట? బీజేపీ నాయకులు ఇక్కడ లోకల్ గా ఉన్నారు, నేను కూడా బీజేపీ నాయకుడే కదా, నేను ఎందుకు ఊరుకున్నాను? మీ అందరి ముందు వచ్చాను కదా. అంటే ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మీరు వచ్చినారు సార్. ఇంతకు ముందు ఉన్న నాయకులు ఎవరు వచ్చి ఇక్కడ లబ్ధిదారుల కోసం అయితే ప్రశ్నించలేదు, ఇలా అక్రమాలు జరుగుతున్నాయని కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నిలదీయలేదు. ఎన్నో ప్రజా సంఘాలు, ఎంతో మంది రాజకీయ నాయకులు దీని మీద గొంతెత్తుతూనే ఉన్నారు. నేను ఈరోజు గొంతెత్తుతా ఉన్నాను. టైం వచ్చింది కాబట్టి ఎత్తున్నాను, తప్పేమీ లేదు. ఈ రోజు ఆ రోజు అని కాదు, అన్ని పార్టీల వాళ్ళు దీని గురించి మాట్లాడేందుకు మళ్ళీ కూడా ఇంతకుముందు మాట్లాడినాడు ఈ విషయం మీద. మరి ఇంకెంతమంది మాట్లాడమంటారు కదా? అందరికీ తెలిసిన సత్యమే ఇది, కొత్తగా ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో నా బాధల్లా కూడా ఇతను ఎట్లా 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే కాదు, ఆయనతో పాటుగా అన్ని పోతాయి. ఈ లబ్ధిదారుల పరిస్థితి ఏంటి నా బాధ. రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ అయ్యో ఎమ్మెల్యే మీ ఏమైంది సార్ అంటే ఇది సమాధానం చెప్పాలి కదా. అందువల్ల దీని మీద విచారణ జరగాల్సిందే. దీని ఇప్పటి నుంచే విచారణ, నేను రేపు ఎల్లుండే దీని మీద విచారణకు ఆలోచన చేస్తాను. నేను దీనికి సంబంధించిన పేపర్లన్నీ కూడా
నేను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాను. అవసరమైతే మరి ఇట్లా ఎంత డబ్బులు పోయినాయో ఒకసారి ప్రైమరీ స్టడీ చేసిన తర్వాత తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ ఈ ఎమ్మెల్యే మీద, ఈ ఈజీఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మీద, వీళ్ళు జరిగినటువంటి ఈ లావాదేవీల మీద అన్నింటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని అడుగుతాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం, ఈ రోజు కూడా చెప్తాను, కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు పేదవాళ్ళ కోసం ఇస్తా ఉంది. ఇట్లాంటివే పేదవాళ్ళ పేర్లు చెప్పి వాళ్లకు చేరాల్సినటువంటి లబ్ధిని మధ్యలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కొట్టేస్తా ఉన్నాడు. అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు చెప్పే విషయాలన్నింటినీ కూడా గుడ్డిగా ఎవరు నమ్మద్దని, ఏ లబ్ధిదారుడికైనా సరే ఇంక మీదట మేము పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాం. మూడు పార్టీలు సంబంధించిన ప్రతినిధి అందుబాటులో ఉంటాం. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు క్రాస్ చెక్ చేస్తాం. మేము కూడా ప్రజల వైపున ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. సో దీనికి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయి సార్? ఇక్కడ అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందనడానికి నేను మీకు అందరికీ పంపిస్తాను. ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏ విధంగా చేశారు, అన్ని ఫైల్ మీకు అందరికీ ఇస్తాను. ఇది ప్రజలకందరికీ తెలియాలి, పారదర్శకంగా జరగాలి. ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేయాల్సింది అన్ని కూడా. నేను అందరినీ అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరు దయచేసి జరిగిన కుంభకోణాన్ని చదవండి, జరిగిన కుంభకోణం తెలుసుకోండి అని మాత్రం అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. లాగా ఇవి కూడా లేదు, మా ఇంటెన్షన్ ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిలిచి పత్రికల సమావేశం పెట్టి వీళ్ళందరినీ చూపించడానికి కారణమే లబ్ధిదారులు అన్యాయం అయిపోతారేమో అనే బాధతో చెప్తా ఉన్నాం. ఈ 5,000 ఇళ్లను వెంటనే పూర్తి చేయాలి. ఇప్పుడు ప్రధాన సమస్య పూర్తి చేయాలంటే కాంట్రాక్టర్ ఎంత తినేశాడు, ఎమ్మెల్యే ఎంత తినేశాడు, కాంట్రాక్టర్కి ఎమ్మెల్యేకి మధ్యలో ఉన్నటువంటి లావాదేవీలు, ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఎక్కడ లేదు. ఈ అరేంజ్మెంట్ ఎందుకు చేశారు అసలు? కాంట్రాక్టరు లబ్ధిదారుడితో అరేంజ్మెంట్ ఎందుకు చేశారు? ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి నాసిరకం నాణ్యత లేనటువంటి ఇళ్ల నిర్మాణం మీద కూడా విచారణ జరగాలి. ఇవన్నీ చేయిస్తాం. ఇది ఎక్కడ మధ్యలో ఎడిట్ చేసుకోండి. దీంట్లో ఇంకొక కుంభకోణం ఏంటంటే వితంతువులు, ఒంటరి మహిళలకు సంబంధించిన ఇళ్ళు కూడా దీంట్లో ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, పెన్షన్తో అనుసంధానం చేశారు. వాళ్ళకు ప్రతి నెల పెన్షన్ పడతాయి కదా. లాస్ట్ మంత్ నుంచి ఏమైందంటే, నాకు ఒక నెల సమాచారమే ఉంది, అంతకుముందు వెరిఫై చేయాల్సింది నేను. వీళ్ళకి పెన్షన్ల డబ్బులన్నీ కూడా ఏ కాంట్రాక్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో పడతా ఉన్నాయి పోయి. అది ఆటోమేటిక్ డిడక్ట్ అయిపోతా ఉన్నాయి కాంట్రాక్టర్ దగ్గరికి. అంటే పెన్షన్ ఏదైతే వితంతువులకి, ఒంటరి మహిళలకు వస్తుందో దాన్ని కూడా ఈ ఈఎంఐల కింద ఈ ఇళ్ల నిర్మాణం కోసమని కాంట్రాక్టర్ నెక్కిపోతా ఉన్నాయి. ఒక్కొక్క సచివాలయ పరిధిలో 70 నుంచి 100 మంది ఒంటరి మహిళలు, వితంతువులు ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం ఏదైతే లబ్ధి చేకూర్చాలనుకుందో పెన్షన్ రూపంలో వాళ్ళని కాపాడుకోవాలనుకుందో అది సామాజిక బాధ్యత కదా. ఆ సామాజిక బాధ్యతను కూడా ఈరోజు చేయలేని దుస్థితిలో పడిపోతుంది ప్రభుత్వాలన్నీ కూడా. ఎందుకు ఈ పెన్షన్లు కూడా పోతే ఎలా బతుకుతారు వాళ్ళు, వితంతువులు, ఒంటరి మహిళలు? అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇదొక కోణం ఉంది దీంట్లో మళ్ళీ.